మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నట్లు మాట్లాడారని అన్నారు. తెలంగాణలో ఉన్న మహిళల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి రద్దు చేయాలని కోరారు. మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారము, కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి వారి పార్టీ ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు. ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్ గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు, యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని 1,50,00,000కు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృష్ట్యా స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా, అంటే తక్కువగా చేతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు, పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా అనువ్యక్త వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అక్కడ పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైతున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా మరి రాజుతో పాటు చీరలు కట్టుకుని కూడా ఆయన చూపించారు. మరి దీనిపై ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరి ఇట్లా మహిళలను చులకన భావంతో వ్యక్తం చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు అయితే మొన్న నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మహిళా నేతలు మరి మహిళలను చులకన భావంతో అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మహిళా కాంగ్రెస్ నేతలు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. మరి మేజర్ గా ఒకటే కోరుతున్నారు, మరి తోటి ఎమ్మెల్యేలకు ఇటు చీరలు గాజులు పంపించడం పట్ల కూడా మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా మహిళా కాంగ్రెస్ నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మరి ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయాలని కూడా స్పీకర్ ను కోరడం కూడా జరిగింది. మహిళా కాంగ్రెస్ నేతలు మరి తెలంగాణకు బతక వచ్చిన వారి గురించి పాడి కౌశిక్ రెడ్డి మరి కేసీఆర్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళంతా కూడా తప్పుపట్టారు. అయితే మొదటి నుంచి కూడా అంటే గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా పెళ్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు 2 రోజుల నుంచి కూడా వాళ్ళు ధర్నా కూడా చేశారు. మనం నిన్న కూడా చూద్దాం ఇటు తెలంగాణ భవన్ ముట్టడి కూడా మహిళా కాంగ్రెస్ నేతలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి
చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి దీనికి ఈ రోజు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా కలవడం జరిగింది. కలిసి కొద్దిసేపటి క్రితమే మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి పాడి కౌశిక్ రెడ్డి మహిళల ఓట్లు లేకుండానే గెలుపొందని కూడా వాళ్ళు ప్రశ్నించారు. మరి పెళ్ళం బిడ్డలు కూడా అడ్డు పెట్టుకొని గెలిచిన వ్యక్తి ఈ రకంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనిపై మరి పాడి కౌశిక్ రెడ్డి మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఇక మరోవైపు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ని పాడి కౌశిక్ రెడ్డి రగాల్సిన కూడా చూస్తారు. కాబట్టి మరి గతంలో చూస్తే మాత్రం మనం చూడవచ్చు, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే ఉన్నటువంటి మరి అలంపూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అప్పుడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సంపత్ కుమార్, అదేవిధంగా ప్రజెంట్ మంత్రిగా అప్పట్లో ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా గతంలో స్పీకర్ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళను అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ కూడా చేయించింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రకంగా మరి పాడి కౌశిక్ రెడ్డి ఇటు తోటి ఎమ్మెల్యేపై ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అవుతుంది. కాబట్టి మరి దీనిపై మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే గతంలో మరి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మరి గత ఎమ్మెల్యేలో ఉన్నటువంటి సంపత్ కుమార్ తో పాటు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గతంలో అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ పాడి కౌశిక్ రెడ్డి మరిపై ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఇదైతే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి మాత్రం కొంచెం గండం పోల్చుందని చెప్పుకోవచ్చు. మరి ఈయనను సస్పెండ్ చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారన్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎందుకంటే ఈ రకంగా మరి తోటి ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ ఫిరాయించిన నేతల పట్ల ఈ రకంగా మాట్లాడడం, మరి గాజులు వేసుకోవాలి, చీర కట్టుకోవాలని కూడా ఈ రకంగా ఆడడం పట్ల మరి మహిళలను కించపరిచే విధంగా మరి మహిళలను అగౌరవపరుస్తూ కూడా మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసినటువంటి వివాద వ్యాఖ్యలపై కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మరి లేకుంటే మాత్రం స్పీకర్ కూడా వెంటనే ఆయనపై చర్యలు తీసుకొని అసెంబ్లీ సభ్యత్వం కూడా రద్దు చేయాలి, అదేవిధంగా డిస్క్వాలిఫై చేయాలని కూడా ప్రధానంగా మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. కాబట్టి మరి దీనిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.